న్యూ ఇయర్ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. నీ దగ్గర ఎంతనే మావా? 500. అయితే ఓ వేసుకో. నీ దగ్గర ఎంతనే మావా? పైసలు దేనికి మామ? కొడితే గో పగిలిపోదు. 31st దావత్ నువ్వు దగ్గర పెట్టింది అంతా ఎంతనే చెప్పు. 200 ఉన్నాయి మామ. 700 వేసుకో మావా. నీ దగ్గర ఎంతనేరా? పిచ్చి 3 pounds ఉన్నాయి. పౌండ్స్ అంటే ఏందిరా? ఓహో నీకు ఇంగ్లీష్ రాదు కాదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వద్దు. 300 ఉన్నాయి. 1000 వేసుకోరా. మొత్తం ఎంత అయిందిరా? 2000 చిల్లర. LHS = RHS చేస్తే మైనస్ డివైడెడ్. మ్యాథ్స్ వద్దు, పాయింట్ కి రా. ఇది మావా న్యూ ఇయర్ దావత్ బడ్జెట్. మొత్తం 6000 అయింది. అంటే మనిషికి 1500 పడుతుంది. ఇంకా ఈ బడ్జెట్ తక్కువే మావా. బయట పొరగా ఘోరంగా తాగుతారు. అయినా మనకేం తక్కువ మావా? 3 cartons బీరు తెచ్చుకుందాం, 2 కోళ్లు తెచ్చుకుందాం. 3 రోజుల్లో కూర్చొని తాగుతూనే ఉందాం. బీర్లు మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఓనర్ గారి ఫ్రిడ్జ్ వాడేమనంటే వానికి కూడా బీరు వద్దాం. మచ్చా మన క్లాస్ అనిత గుర్తుందా? ఏది పొట్టుగా తెల్లగా ఉంటది? అవును ఆ అమ్మాయి. దానికి పెద్ద మీద మచ్చ కూడా ఉందిరా. ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. రాధా గుర్తుందా? ఏది 2 చెట్లు వేసుకొస్తుంది పొడుగ్గా. ఎందుకు గుర్తులేదు? 2 రోజుల క్రితం ఇచ్చా 500. అది గుర్తుందా? హలో వస్తున్నారా? అరే మామ కొంచెం హాట్స్పాట్ ఆన్ చేసా చూడు. పాస్వర్డ్ చెప్పరా. తూ నీ బతుకు. తిట్టాడా? పాస్వర్డ్ చెప్పాడా? అరే నా 1000 రూపాయలు నాకు ఇరా, నీకు పుణ్యమని ఉంటది. అరే ఇప్పుడు నాతో లేవురా, టైట్ ఉంది, అర్థం చేసుకో. అరే నువ్వు ఆ 1000 రూపాయలు ఇస్తే మనమే మంద అవుదాం రా. నువ్వు మందామంటే ఎప్పుడో ఇస్తుంటే. మేము ఈ దేశ ఆదాయం పెంచడం కోసం తాగి తాగి మా జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే ఈ త్యాగమూర్తుల మీద జాలి దయా ప్రేమ లేకుండా మీరు మాకు ఇచ్చే బిరుదులేంటో తెలుసా? తాగుబోతూ తిరుగుబోతూ. ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? You don't have any work experience. Sorry కిషోర్, మేము నీకు పొజిషన్ ఇవ్వలేం. సార్ అట్లీస్ట్ ఫ్రెషర్ గానే కన్సిడర్ చేయండి. అది కుదరదు కిషోర్. ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన వారిని మేము ఫ్రెషర్స్ గా కన్సిడర్ చేస్తాం. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం ప్లీజ్. నీకే ఎక్స్పీరియన్స్ లేదు, సో వీ కాంట్ గివ్ యూ ఎ జాబ్. జాబ్ ఎక్స్పీరియన్స్ లేదనే కదా సార్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నో నువ్వు లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసావు కదా, మాకు కావాల్సింది ఎక్స్పీరియన్స్. దట్స్ ఇట్. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్, తెచ్చుకుంటా నేను ఎక్స్పీరియన్స్. సార్ నేను 1 year వేస్ట్ చేస్తున్నా కరెక్ట్, కానీ ఎవరు జాబ్ ఇవ్వకపోతే ఎట్లా వస్తుంది సార్ ఎక్స్పీరియన్స్? ఈ రకంగా చూస్తే నాలంటారు పరిస్థితి ఏంటి సార్? సారీ కిషోర్, నీకు ఏ MNC లోనూ జాబ్ రాదు.